గ్రామ పంచాయతీలలో పాలక మండలి లేక 2 ఏళ్ళు అవుతుంది. గ్రామాలన్నీ కూడా వల్లకాడుగా మారిపోయినాయి. లైట్లు వేసే దిక్కు లేదు, మోరీలు తీసే దిక్కు లేదు, సఫాయిలను సరిగా చూసే దిక్కు లేదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ కూడా గ్రామ పంచాయతీలకు రాక జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మేము మీ క్యాబినెట్ నిర్ణయం ఏది తీసుకుందో డిసెంబర్ మాసంలో ఓడగొడతా అని చెప్పి తక్షణమే జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ 25 ఏళ్ళుగా ఈ నియోజకవర్గంతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవాడిగా, జిల్లాలో అనేక సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, జిల్లా మంత్రిగా పనిచేసాం కాబట్టి దీనికి బీఫాములతో సంబంధం ఉండదు. కాబట్టి అనేక మంది, వందల మంది మాతో గతంలో ప్రత్యక్ష పరిచయాలు ఉండి ఇవాళ ఎన్నికలు నిలబడదామన్నా గెలుస్తామన్నా అని చెప్పి ఇలా అడుగుతూ ఉన్నారు. తప్పకుండా ప్రజల మధ్యలో ఉండి ప్రజల మీద ప్రేమ కలిగి సమస్యలు పరిష్కరించాలనేటువంటి జ్ఞాస ఉన్నటువంటి యువకులకి తప్పకుండా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. వార్డు మెంబరు వదిలిపెట్టే ప్రసక్తి లేదు, గ్రామ పంచాయతీలు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అన్నిట్లో కూడా పోటీ పెట్టుకొని ప్రజలను మెచ్చినా, ప్రజలు నచ్చినా, ప్రజల మధ్యలో ఉండేటువంటి వాళ్ళకు భారతీయ జనతా పార్టీ గుర్తులు లేకపోయినా, బీఫామ్ లేకపోయినా కూడా మేము సపోర్ట్ చేసి గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా వార్డు మెంబర్లు, అత్యధికంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం.